బయట మార్కెట్లో కూడా ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది మీ మీద. మీ ముస్లిం సోదరులే చాలామంది ఈవెన్ మా ఛానల్ కూడా ఫోన్ చేసి చెప్పినటువంటి ఇదిగో ఉన్నాయి అదిగో ఉన్నాయి అని చెప్పారు. నేను ఎప్పుడు దాన్ని బయట పెట్టలేదు, చేయలేదు. అసలు ప్రధానంగా యూఆర్సీ అనే ఒక ఛానల్ని మీరు బ్రదర్ సిరాజ్ గారు కలిసి స్టార్ట్ చేశారా, లేదా మీరు ఒక్కరే స్టార్ట్ చేశారా? ఆ తర్వాత ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, మీరు ఎందుకు ఉండిపోయారు? అసలు మీకు బ్రదర్ సిరాజ్కి ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరిగాయని, మళ్ళీ విభేదాలు వచ్చాయని, మళ్ళీ కలిశారని, మళ్ళీ విడిపోయారని అనేక రకాల అపోహలు ఉన్నాయి. ఇద్దరిని కలిపి ఒకే విధంగా చూస్తారు కొన్నిసార్లు. లేదు ఇతను వేరు, ఇంకొకరు ఇతను వేరు, ఈయన మార్గం వేరు అని. ఆయన మోటివేషనల్ స్పీకర్ అంటారు, మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ అంటారు. లేదు ఆయన ప్రొఫెషనల్ చెప్తారు, మీరు ఓన్లీ మోటివేషనల్ అని చెప్తారు. అసలు ఏంటి మీకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? బ్రదర్ సిరాజ్ గారికి బ్రదర్ షఫీక్ ఉన్న ఇదేంటి? మహేందర్ గారు ఎవరు మీరిద్దరు అసలు చెప్పండి ఒకసారి. చూడండి, ఎవరు మేము అంటే దాదాపుగా ఒక 25 సంవత్సరాల క్రితం పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి తను. అప్పుడు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కలిసి మేము జర్నీ చేశాము. ఆ తర్వాత మా ఆలోచనలో వచ్చినటువంటి విభేదాల వల్ల విడివిడిగా మేము వర్క్ చేసుకున్నాం. నేను సమాజం కోసం నేను మోటివేషనల్ స్పీకర్గా వర్క్ చేస్తున్నాను, బిజినెస్ ఆచార్యగా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చెప్తాను. తను ఇస్లాం గురించి ప్రచారం తను చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప నాకు ఇప్పుడు తనతో ఎలాంటి సంబంధాలు లేవు, అతనికి నాకు సంబంధం. కలిస్తే మాట్లాడుకుంటాం, మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుమించి అంత కలిసి సంస్థ పెట్టారు కదా యూఐఆర్సీ అనేది. మీరు పెట్టి ఆయన జాయిన్ అయ్యారు, ఇద్దరం కలిసి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. ఇద్దరం కలిసి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. అది దాదాపు 15 సంవత్సరాలు కలిసి ఆర్గనైజేషన్ నడపడం జరిగింది సార్. ఎందుకు విడిపోయారు మరి? మీద ఆర్గనైజేషన్ వల్ల చాలా పెద్ద గొడవ వచ్చిందని బయట చాలా పెద్ద విషయం ఏంటంటే సార్, ఏదో ఒకటి జరిగితే 10 ప్రజలు మాట్లాడుకుంటారు కదా. ఏదో ప్రాబ్లం వచ్చింది, అది సాల్వ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే రిలేషన్స్ మంచిగా ఉన్నాయి, అతను మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతను ఎక్కడున్నా మంచిగా ఉండాలి, దట్స్ ఇట్. అంతమించి ఏం లేదు. ఫండ్స్ చాలా ఎక్కువగా సేకరిస్తున్న సందర్భంలో మీ ఇద్దరికి గొడవలైనవి పంచుకునే దాంట్లో అని కూడా అదే అబద్ధం సార్. ఫండ్స్ అనేది విషయం లేదు. వ్యక్తిగతంగా ఆలోచనలో వచ్చినటువంటి విభేదాల వల్ల దూరం అవడం జరిగింది. ఇది వాస్తవం. ఒక కామన్ విషయం చెప్పారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గోతులు తవ్వుకునే దాకా, ఒకళ్ళంటే ఒకళ్ళు పడని, ఒకళ్ళంటే ఒకళ్ళు నరుక్కొని చంపుకునే అంత నడుస్తా ఉంది. మీదనే నవ్వుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరు అనేది. అది ఇంకా మనం దాచుకునేది ఏం లేదు. ఓపెన్ గా చెప్పాలంటే ముస్లిం సోదరులే డైరెక్ట్ గా కాల్ చేసి చెప్తున్నారు, వీళ్ళిద్దరు నటిస్తున్నారు కానీ ఇద్దరికి ఒకరికి ఒకళ్ళు పడదు. ఈయన కెరియర్ లో ఈయన ఎదగడం ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. సో ఇది ఇంకా కొనసాగుతూ ఉంటది అనేది వాదన. ఒకటి లేదు. సిరాజ్ గారు మోటివేషనల్ స్పీకరా, ప్రొఫెషనల్ చెప్పే వ్యక్తియా? మీరు మోటివేషనల్ స్పీకర్ గా లోపట్ల మతాన్ని ప్రవర్చనలు చేస్తా ఉన్నారు, మతానికే ప్రలోభ చేస్తారు, అక్కడి వరకు రప్పించుకుంటారు, ఆ తర్వాత మతం వైపుకు నడిపిస్తారని ఇద్దరి మీద సేమ్ ఆరోపణలే వచ్చినట్టుగా కనబడ్డాయి. క్లారిటీ ఇస్తాను నేను మీకు. నాకు తెలిసి 2 months అయింది అనుకుంటాను. మీతో పాటు కలిసి 10 గంటల డిస్కషన్ చేస్తాను నేను మీద. ఖురాన్ మీద కొన్ని ఆరోపణలు మీరు తీసుకొస్తే నేను క్లియర్గా మాట్లాడాను. అక్కడ స్పష్టంగా నేను చెప్పిన విషయం ఏంటంటే, ధర్మము గ్రంథాలలో ఉంది. వేద శాస్త్రాల్లో ధర్మం ఉంది, భగవద్గీతలో ధర్మం ఉంది, బైబిల్లో ధర్మం ఉంది, ఖురాన్లో ధర్మం ఉంది. చాలా స్పష్టంగా అనేక ఆధారాలతో మాట్లాడాను. 10 గంటల డిస్కషన్ అంటే చిన్న విషయం కాదు, అవునా? అది మొత్తం మాట్లాడిన తర్వాత మీకు వచ్చిన క్లారిటీ ఏంటి? నేను మత మార్పిడి చేస్తున్న వ్యక్తిగా మీకు కనబడ్డానా? అనిపించలేదు. 10 గంటలు, 1 గంట కాదు, 10 గంటల డిస్కషన్ కంప్లీట్. నేనేమంటానంటే, ఒక హిందూ ప్రశ్న అప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతూనే ఉంటాను. చేశారా అని అడిగాను. నేనేమంటానంటే, మతమే తప్పు, ఒక మతం తప్ప ఇంకో అన్ని మతాలు తప్పైనప్పుడు మతం నుంచి ఇంకో మతం జంజీలని చేస్తే ఏం లాభం చెప్పండి? నేనే ఉంటానంటే, ఒక హిందూ తన దగ్గర ఉన్న వైదిక ధర్మాన్ని అర్థం చేసుకుని సనాతన ధార్మికుడిగా మారాలి. ఒక క్రైస్తవుడు తన దగ్గర ఉన్న బైబిల్ని అర్థం చేసుకుని బైబిల్ని కరెక్ట్ ఫాలోవర్గా మారాలి. ఒక ముస్లిం ఖురాన్ అర్థం చేసుకుని ఖురాన్ ఫాలోవర్గా మారాలి. మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖురాన్ కూడా ఇదే చెప్తుంది. మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని మీరు స్థాపించినంత వరకు మీరు ఏ పునాది పైన లేనట్లే. మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని మీరు స్థాపించండి అని చెప్పి ఖురాన్ స్వయంగా చెప్తుంది. కాబట్టి మీరు మహేందర్ గారు మీరేం చేయాలి? వేద శాస్త్రాలు భగవద్గీత ప్రకారంగా జీవితం గడపండి. అంటే ఇప్పుడు ఏంటి, మీరు మత మార్పిడి చేయరు, సిరాజ్ మత మార్పిడి చేస్తారని మీ ఉద్దేశం? మీ ప్రశ్న ఏదైనా నా గురించి నన్ను ప్రశ్నించండి, తన గురించి ఏదైనా ప్రశ్న ఉంటే తను అడగండి. అంటే మీరు ఇద్దరు కామన్ గా యూఎస్ పెట్టారు కదా, నేను ఓపెన్ గా అడగాలని అడిగాను. విషయం ఏంటంటే, నా ఆలోచనలు నేను క్లియర్గా చెప్తున్నాను. వారి ఆలోచనలు ఏంటి అన్నది మీరు వారి ఇంటర్వ్యూ చేశారు కదా, మిత్రులే కదా మీరిద్దరు. మత ప్రచారం చేస్తారని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. మీ మిత్రుడు కూడా మత ప్రచారం చేస్తాడా, కేవలం మోటివేషన్ చేస్తారా? పోనీ మీరు సూటిగా చెప్పండి, మీరు మత ప్రచారకులా లేదా మోటివేషనల్ స్పీకర్? నేను మత ప్రచారకున్నా, నేను మోటివేషనల్ స్పీకరా అని నేను మిమ్మల్ని అడిగితే మీరేమంటారు చెప్పండి? నేను మోటివేషనల్ స్పీకర్ అనుకుంటా, కానీ గతంలో మీరు మతం గురించి బాగా చెప్పేవాళ్ళని నేను దాదాపుగా 10 సంవత్సరాల పాటు యూఐఆర్సీ అనే సంస్థ నుంచి ఇస్లాం అంటే ఖురాన్ మరియు బైబిల్లో ఉన్న సమాంతర విషయాల నుంచి
బోధించేవాడిని. ఆ టైంలో ఇస్లాం అంటే ఏంటి క్లారిటీగా చెప్పాను తెలుగు భాషలో. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలుగు భాషలో ఖురాన్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఖురాన్ ఏం చెప్తుంది, ఖురాన్ ప్రకారంగా సృష్టికర్త ఎవరు, ఖురాన్ ప్రకారంగా ప్రవక్తలు ఎవరు, మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త ఎలా ఏంటి, ఎలా జీవితం గడపాలి, పరలోకం ఏంటి, స్వర్గం ఏంటి, నరకం ఏంటి అందరికీ బోధించేవాడిని. అంటే అప్పుడు మతాన్ని బోధించారు, ఇప్పుడు మోటివేషనల్ స్పీకరా? లేదు సార్, ఇప్పుడు కూడా మీకు ఖురానే బోధిస్తాను, ఇప్పుడు మీకు బైబిలే బోధిస్తాను. ముస్లిం నా ముందు ఉంటే ఖురాన్ బోధిస్తాను, క్రైస్తవుడు ఉంటే బైబిల్ బోధిస్తాను, ఒక హిందూ ఉంటే భగవద్గీత బోధిస్తాను. నేను అందరూ కలిసి ఉంటే 3 గ్రంథాలు బోధిస్తారు కానీ మతాన్ని మార్చుకోమని కానీ అసలు మతాన్ని నమ్మను సార్. నేను మతాన్ని నమ్మే వ్యక్తిని కాదు, ధర్మాన్ని నమ్మే వ్యక్తిని. నేను ధర్మం వేరు మతాలు వేరు అంటాను. ధర్మం గ్రంథాల్లో ఉంది. ఓకే, సో అది గతం అనొచ్చా? ఏది గతము అంటే అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి చెప్పేవాళ్ళు, ఇంకా అది మానేసి ఓన్లీ మోటివేషనల్. ఇప్పుడు కూడా నేను 3 గ్రంథాల నుంచి నిజమైన ధర్మమే ప్రజలకి చెప్తున్నాను. మీరు హిందూ అయితే పేరుకు హిందూగా ఉండబాకండి సార్, నిజమైన హిందూగా ధర్మాన్ని తెలుసుకోండి, గ్రంథ ప్రకారమైన హిందూగా ఉండండి అంటారు. భగవద్గీతను వదిలిపెట్టబాకండి, భగవద్గీతని ఫాలో అవ్వండి అంటున్నాను. మీరు బైబిల్ని చేతిలో పెట్టుకుని తిరగడం, సంకలో పెట్టుకుని తిరగడం కాదు, దాన్ని ఫాలో అవ్వండి. అంటే నీతిమంతుడిగా మారండి అంటున్నాను నేను. ఖురాన్ నేను ముస్లిం చెప్పుకోవడం కాదు, ఖురాన్ని పట్టుకోండి. ఎప్పుడైతే ఈ గ్రంథాలని పట్టుకుంటామో అప్పుడు మనలోంచి ఆ అవినీతి దూరం అవుతుంది. ఒక విషయం చెప్తానండి, మతంలోకి మారండి, పేరు కూడా మార్చుకోండి, తప్పు సార్ అది. అందులో ఉన్నటువంటి సంస్కరణలను అలవర్చుకోండి అనే రకంగా మీరు ఎప్పుడు చేయలేదు అని అంటారు. నేనేం చెప్తానంటే ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే ఖురాన్ బోధిస్తుంది కూడా. ఇది నా ఆలోచనలు పక్కన పెట్టండి, ఖురాన్ ఏం చెప్తుందో నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మీతో 10 గంటలు కూర్చొని ఖురాన్ పట్టుకొని కూర్చున్నప్పుడు కూడా నేను మీకు బోధించింది ఖురాన్ ఇది చెప్తుంది చూడండి. ఖురాన్ ప్రకారంగా సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఎవరు సృష్టికర్త అంటే అరబీలో అల్లాని పిలుస్తారు, ఒకే ఒక పేరు కాదు, ఏ భాషలో అయినా ఎలా అయినా పిలవచ్చని ఖురాన్ చెప్తుంది. అవునా? యెహోవా అనే దేవుడి పేరున ఒకళ్ళు, అల్లా అనే దేవుడి పేరున ఒకళ్ళు, లేకపోతే సర్వేశ్వరుడి దేవుడి పేరున ఒకళ్ళు 3 ముక్కలు అయిపోబాకండి. ఏ భాషలో అయినా పిలిచినా ఆయన వింటాడు, ఆయన సమాధానం పలుకుతాడు. ఆయన మనుషులందరినీ సమానంగా ప్రేమించేవాడు పైవాడు తప్ప ఒక మతాన్ని ప్రేమించేవాడు దేవుడు కాదు. నీకు స్వార్థం ఉందేమో, దేవుడికి స్వార్థం లేదు. దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే. ఇది గ్రంథాలు బోధిస్తుంది. ఇది ఖురానే బోధిస్తుందా? లేదు. సర్వజనో సుఖినో భవంతుని బోధించింది సనాతన ధర్మం కదా. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించు అన్నాడు, క్రైస్తవుని ప్రేమించు అని చెప్పలేదు కదా. ఖురాన్ కూడా అదే చెప్తుంది. అంటే భాష ఏంటి, భగవద్గీత బైబిల్కి ఖురాన్కి ఉన్న తేడా ఏంటి అంటే లాంగ్వేజ్ తేడా అంటా నేను. భాష చెప్తూ మోటివేషనల్ అనేది ఎలా తీసుకున్నారు, దాన్ని కంటిన్యూ ఎలా చేస్తున్నారు? మిమ్మల్ని చూసి ఆయన మోటివేషన్ చేస్తున్నాడా, ఆయనను చూసి మీరు మోటివేషన్ చేశారా? మరి ఆయన పూర్తిగా మత ప్రచారంలో ఉన్నాడా లేదా మోటివేషన్లో ఉన్నాడన్న క్లారిటీ అది ఇవ్వండి. గ్రంథాలు ఏం చెప్తున్నారు? గతంలో 10 గంటలు చెప్పారు, మీకు సిరాజ్కి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటో సింపుల్గా చెప్పాలంటే, మిమ్మల్ని స్పష్టంగా మోటివేషనల్ స్పీకర్ అనడంలో మాకు ఎలాంటి డౌట్ లేదు సార్. ఓకే, క్లియర్ అది. ఓకే, ఒకవేళ మీరు మతం బోధించినా కూడా 4 సమానంగా బోధిస్తూ ఉన్నారు, ధర్మం బోధిస్తారు. సిరాజ్ గారు అయితే మోటివేషనల్ స్పీకరా లేదా మతాన్ని బోధిస్తారు? నాకు తెలియదు సార్. మీరు మిత్రులుగా సార్, మీరు కలిసి సంస్థని యూఏ మీకు సమాధానం కావాలా, సరైన సమాధానం కావాలా? ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ ఇద్దరికి పడట్లేదు అనేది అర్థమవుతుంది మీ సమాధానం. సార్ మీకు ఏం అర్థమవుతుందో వదిలేండి. నేనేమంటానంటే నా గురించి నేను ఏది చెప్పినా అది కరెక్ట్, తన గురించి నేను ఏది చెప్పినా పూర్తిగా కరెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ మీరిద్దరు ఎలా ఉన్న సమస్య కాదు కానీ సార్, మీరు ఎలా అంటే ప్రజల మీదకి మోటివేషన్ అంటే మీకు ఒక ఫాలోవర్స్ ఉన్నారు, అది హిందువా ముస్లిమా ఎవరైనా అది మీకు కూడా తెలుసు, బాధ్యత కలిగిన పెద్ద పొజిషన్ అది. మేము మీడియాలో ఉన్నాం కాబట్టి అది చాలా పెద్దది. అందుకు ఆ క్లారిఫికేషన్ అడగాల్సి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైతే మనకేంటి, మన అప్పు తీరిపోద్దాని చూసేవాళ్ళు కూడా. ఒక విషయం చెప్పనా సార్, నేను ఏదైనా వ్యాపారం చేస్తే నాకు లాభ నష్టాలు నావే, అంతే. తను ఏదైనా వ్యాపారం చేస్తే తన లాభ నష్టాలు తనే. నేను మంచి పని చేస్తే పుణ్యం నాకే వస్తుంది, నేను తప్పు చేస్తే ఆ పాపం నాకే వస్తుంది. తనేదో మంచి పని తనే. అంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి వ్యాపారాలు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి విశ్వాసాలు వాళ్ళే. ముడిపెట్టాల్సిన అవసరం లేదు. నన్నుగా చూడండి, తన్నుగా చూడండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి కదా. నేను క్లియర్గా నేను MSW చేస్తున్నాను, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను సైకాలజిస్ట్ని, నేను లైఫ్ కోచ్ని, నేను మాస్టర్ మోటివేటర్ని, నేను బిజినెస్ ఆచార్యాన్ని, బిజినెస్ స్ట్రాటజీస్ నేను నేర్పిస్తాను. ద లా ఆఫ్ అట్రాక్షన్ని మొట్టమొదటిసారిగా వేదాల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, భగవద్గీత నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, బైబిల్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని, ఖురాన్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ని తీసి మొట్టమొదటిగా ప్రపంచంలోనే ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి నేను. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ న్యూరో సైన్స్, అంతవరకే తెలుసు. లా ఆఫ్ అట్రాక్షన్ మోడర్న్ సైన్స్ కాదు అని చెప్తున్న వ్యక్తి నేను. లా ఆఫ్ అట్రాక్షన్ వైదిక్ సైన్స్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఖురాన్ కన్నా ముందు బైబిల్ అయితే, బైబిల్ కన్నా ముందు వేదాలు ఉన్నాయి. వేదాలే మొట్టమొదటి ధార్మిక గ్రంథాలు. ఒకరు అవునన్నా కాదన్నా వాస్తవం. వైదిక శాస్త్రంలో చెప్పబడింది లా ఆఫ్ అట్రాక్షన్.
అదే తిరిగి బైబిల్లో చెప్పబడింది, అదే తిరిగి ఖురాన్లో చెప్పబడింది. ఎందుకంటే ఒకే విషయం మాటి మాటికే చెప్పబడుతుంది గ్రంథాల్లో. ప్రాంతాలు వేరు, భాషలు వేరు, ప్రవక్తలు వేరు అయి ఉండొచ్చు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ సైన్స్ అంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత నా లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.